ARTV తెలుగు. వెల్కమ్ టు ARTV న్యూస్ తెలుగు. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు. సురక్షిత సమాచార మార్పిడి, సైబర్ రెసిలియన్స్ దేశ భవిష్యత్తుకు అత్యంత కీలకమని సీఎం వెల్లడి. వైభవంగా ముగిసిన ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ మీట్ 2026. విజేతలకు ఘనంగా బహుమతుల ప్రదానోత్సవం. క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యమని అసోసియేషన్ ప్రతినిధులు పిలుపు. గంజాయి కోసం సెల్ టవర్ ఎక్కిన యువకుడు. గంజాయి ప్యాకెట్ ఇస్తేనే కిందకు దిగుతానని యువకుడి హైడ్రామా. గంజాయి కోసం ప్రాణాలను పణంగా పెట్టిన మత్తుబాబు. మద్యంపై మహిళల రణబేరి. అక్రమ మద్యం ఆటోను అడ్డుకున్న కన్యక గ్రామ మహిళలు. నడి రోడ్డుపై మద్యం సీసాలు పగలకొట్టి మహిళల ఉగ్రరూపం. దేశంలోనే తొలి క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ టెస్ట్ బెడ్ అమరావతిలో ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి మరో కీలక ప్రాజెక్టు రానుంది. దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్ ను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన CDOT అమరావతి క్వాంటమ్ వ్యాలీ భాగస్వామ్యంతో SRM యూనివర్సిటీలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. క్వాంటమ్ కమ్యూనికేషన్ హార్డ్వేర్, ఫోటోనిక్ సిస్టమ్స్, ఎన్క్రిప్షన్స్ టెక్నాలజీస్, సురక్షిత నెట్వర్క్, మౌలిక సదుపాయాల పరిశోధన, పరీక్షలకు ఈ టెస్ట్ బెడ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ జనరేషన్ సైబర్ డిఫెన్స్ సొల్యూషన్స్ కు అమరావతి కేంద్ర బిందువు కానుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏప్రిల్ 14న క్వాంటమ్ కంప్యూటింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభమైన తర్వాత ఈ రంగంలో వరుస అడుగులు పడుతున్నాయి. ఈ టెస్ట్ బెడ్ తో మేక్ ఇన్ ఇండియా సాంకేతికతలకు, సురక్షిత డిజిటల్ మౌలిక సదుపాయాలకు అమరావతికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఏపీ విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్లు, యువ ఆవిష్కర్తలకు ఇది సరికొత్త అవకాశం కల్పిస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ లో భాగస్వాములైన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. పేదరికం కారణంగా ప్రతిభావంతులైన మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సంయుక్తంగా తాలీమే హునర్ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ మొహమ్మద్ షుబ్లీ వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ సూచనలతో మైనారిటీల అభ్యున్నతి కోసం ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాలీమే హునర్ టాలెంట్ టెస్ట్ కార్యక్రమాన్ని ఆదివారం లబ్బిపేటలోని దరస్ గహే ఇస్లామియా స్కూల్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ మొహమ్మద్ ఫరూక్ షుబ్లీ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ల సూచనలతో మైనార్టీల అభ్యున్నతి కోసం ఈ పథకాన్ని రూపొందించినట్లు చెప్పారు. 10వ తరగతిలో 75% కంటే ఎక్కువ మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని, ఎంపికైన 500 మందికి పూర్తి ఉచితంగా కార్పొరేట్ విద్యను అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్ష కోసం 7,329 మంది దరఖాస్తు చేసుకోగా ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 779 మంది విద్యార్థులు విజయవాడలోని లబ్బిపేట దరస్గా ఇస్లామీ హై స్కూల్, మోడర్న్ పబ్లిక్ స్కూల్, అల్ కరీం పబ్లిక్ స్కూళ్లలో పరీక్షకు హాజరయ్యారన్నారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, మైనార్టీ శాఖ మంత్రి NMD ఫరూక్ ఆధ్వర్యంలో మైనార్టీ శాఖ యంత్రాంగం అంతా సమన్వయంతో ఈ బృహత్కర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. ఫరూక్ షుబ్లీ అండి, ఉర్దూ అకాడమీ చైర్మన్. దేశ చరిత్రలో, వక్ఫ్ బోర్డ్ చరిత్రలో మీరు చూసుకుంటే కనుక ఏదైతే ఈ వక్ఫ్ సంస్థ అనేది, దీని ద్వారా వస్తున్నటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో, ఈ డబ్బులన్నీ కూడాను పేద ప్రజలకు ఉపయోగంలోకి రావాలి అని చెప్పేసి ఈ వక్ఫ్ బోర్డ్ సంస్థ అనేది నిర్మాణం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడాను ఎక్కడా కూడాను ఎటువంటి దాఖలాలు లేవు. కానీ మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి, ముస్లిం సమాజాన్ని ఏ విధంగా అప్లిఫ్ట్ చేయాలి అని చెప్పేసి ఆలోచన చేసి కేవలం ఒకే ఒక మాధ్యమం ద్వారా ఏదైతే చదువు ఉందో ఆ చదువుని ఈ సమాజానికి దగ్గర చేస్తే కనుక అప్పుడు మాత్రమే ఈ సమాజం ముందుకు అడుగు వేస్తుందని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు, అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారి యొక్క సూచనలు, వీటన్నిటితో పాటు మా మైనార్టీ మంత్రివర్యులు NMD ఫారూక్ గారు, మరీ ముఖ్యంగా మా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు అబ్దుల్ అజీజ్ గారు, వీళ్ళందరూ కూడాను కలిసికట్టుగా మొత్తం మైనార్టీ శాఖ మొత్తం కలిసికట్టుగా తాలీమే హునర్ అని చెప్పేసి ఎవరైతే 10వ తరగతిలో 75% కన్నా ఎక్కువ మార్కులు సంపాదించారో వాళ్ళందరూ కూడాను ఈ తాలీమే హునర్ టాలెంట్ టెస్ట్ని హాజరయ్యి మీ యొక్క ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని బహిర్గతం చేసినటువంటి 250 మంది, అంటే ఫస్ట్ ఇయర్లో 250 మంది, దాని తర్వాత 2వ సంవత్సరంలో ఇంకో 250 మంది, మొత్తం కలిపి 500 మంది విద్యార్థులకు పూర్తిగా ఏదైతే పేదలకు కార్పొరేట్ విద్యను అందించాలన్నటువంటి ఏదైతే సదుద్దేశం ఉందో, ఎవరైతే పిల్లలు అత్యంత
ప్రతిభావంతులు ఉన్నటువంటి విద్యార్థులు వారు పేదరికం వల్ల ఈ విద్య నుంచి వారు దూరం కాకూడదు, కేవలం డబ్బే ప్రామాణికం కాకూడదు అని చెప్పేసి ఈ రోజున వక్ఫ్ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రజలే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా కూడాను దీనికి అందరూ కూడాను ప్రశంసించడం జరుగుతుంది. ఈ రోజున మీరు చూసుకుంటే కనుక కరెక్ట్గా రిలీజ్ చేసినటువంటి కొన్ని రోజుల్లోనే 7,329 మంది దీన్ని అప్లై చేసుకుంటే ఈ రోజున విజయవాడలో వచ్చేసి ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే మీకు కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు విజయవాడలో ఉన్నటువంటి లబిపేట దరస్గా ఇస్లామీ హై స్కూల్, అదేవిధంగా మోడర్న్ పబ్లిక్ స్కూల్, అదేవిధంగా వంటోల్లో ఉన్నటువంటి అల్ కరీం పబ్లిక్ స్కూల్లో 779 విద్యార్థులు ఈ 3 జిల్లాలకు సంబంధించి ఈ రోజున పరీక్ష రాయబోతున్నారు. నిజంగా ఇటువంటి బహుత్కరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వక్ఫ్ బోర్డు సంస్థ యాజమాన్యానికి, అదేవిధంగా అక్కడ పనిచేసినటువంటి మైనార్టీ వెల్ఫేర్ శాఖలో పనిచేసినటువంటి ఉద్యోగులు, మరీ ముఖ్యంగా వక్ఫ్ బోర్డు ఉద్యోగులు కానివ్వండి, అదేవిధంగా మైనార్టీ శాఖలో ఉన్నటువంటి ఉర్దూ అకాడమీ ఉద్యోగులు కానివ్వండి, ఏపీఎంఎఫ్సి ఉద్యోగులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడాను ఎంతో కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఈ పరీక్షని ఈ రోజున నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారందరికీ కూడాను అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి బహుత్కరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందుగా మా అందరికీ కూడాను సహకరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అందరికీ నమస్కారములు. నా పేరు షేక్ అక్రమ్, స్టేట్ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ని. ఈరోజు వక్ఫ్ బోర్డ్ చరిత్రలోనే కొత్త అధ్యాయం రాయబోతున్నాం మేము. మా ఐటీ శాఖ మంత్రి మరి విద్యా శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి ఆశీస్సులతో, మన మైనార్టీ మినిస్టర్గా అయినటువంటి ఎన్ఎండి ఫారూక్ గారి సహకారంతో, మా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు అయినటువంటి షేక్ అబ్దుల్ అజీజ్ గారి నేతృత్వంలో ఈరోజు తాలీమే హునర్ టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఇది ప్రతి విద్యార్థులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు తమ తమ ప్రతిభను చాటాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము అందరినీ హృదయపూర్వకంగా ఆశిస్తున్నాం. నేను దర్గా ఇస్లామీ స్కూల్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. ఏదైతే ఈ తాలీమే హునర్ అనే టాలెంట్ టెస్ట్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, ప్రత్యేకంగా భారతదేశ చరిత్రలోనే ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా ఇది ఒక గొప్ప పరిణామం. దీని ద్వారా పేద ముస్లిం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో కార్పొరేట్ విద్యను నేర్చుకునే అవకాశం కలిగిస్తుంది. దీనికి గాను ప్రత్యేకంగా ప్రభుత్వానికి మేము ముస్లిం కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి చర్యల వల్ల ముస్లిం కమ్యూనిటీయే కాకుండా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నత చదువులు చదివే అవకాశం కలుగుతుందని చెప్పి మేము గాఢంగా నమ్ముతున్నాం. దీనికి గాను ప్రత్యేకంగా ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్రీడలు మానసిక ఉల్లాసానికే కాకుండా శారీరక దృఢత్వానికి మరియు సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. అమరావతి కరకట్ట ఉండవల్లి వద్ద ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ ప్రాంగణంలో గత వారం రోజులుగా జరిగిన యార్లగడ్డ రామనాథం కస్తూరి స్మారక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 నేటితో అత్యంత వైభవంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకల్లో భాగంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఘనంగా బహుమతులు ప్రదానోత్సవం నిర్వహించారు. విజయవాడ సమీపంలోని అమరావతి కరకట్ట ఉండవల్లి వద్ద గల ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాంగణం క్రీడా ఉత్సాహంతో ఉరకలెత్తింది. అసోసియేషన్ కార్యదర్శి యార్లగడ్డ వెంకట రమేష్ కుమార్ తన తల్లిదండ్రుల స్మారకార్థం మరియు వారి పెళ్లి రోజును పురస్కరించుకొని ఈ క్రీడా పోటీలను ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. మే 17న జరిగిన ఈ ముగింపు వేడుకల సందర్భంగా అసోసియేషన్ సభ్యులకు, క్రీడాకారులకు 8 మంది వేర్వేరు విభాగాలలో నిర్వహించిన పోటీల విజేతలను ప్రకటించారు. అసోసియేషన్ లో ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచిన యార్లగడ్డ రామనాథం ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ నిత్యం ఈత కొడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో ఈ స్మారక క్రీడా వేడుకను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ముగింపు మరియు బహుమతుల ప్రధానోత్సవ వేడుకల్లో ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు లింగిపిల్లి రామకృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారం రోజులుగా జరిగిన స్విమ్మింగ్, వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్, టగ్ ఆఫ్ వార్, షార్ట్ పుట్, జావెలిన్ త్రో, లాంగ్ జంప్ మరియు బ్రిక్స్ వాకింగ్ పోటీలలో ప్రతిభ కనపరిచిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు వారు చేతుల మీదుగా ట్రోఫీలను, ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ వీసం
వెంకట సుబ్బారావు, కో కన్వీనర్ మొవ్వ మురళీకృష్ణ, సిపిఎం బాబురావు, స్టేట్ బార్ కౌన్సిలింగ్ మెంబర్ అడ్వకేట్ సుంకర రాజేంద్ర ప్రసాద్, యార్లగడ్డ సుబ్రహ్మణ్యేశ్వరరావు, యార్లగడ్డ కోటేశ్వరరావు, యార్లగడ్డ సుబ్బారావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ఆర్గనైజర్ అండ్ సెక్రటరీ దాసరి యుగంధర్, అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యార్లగడ్డ రామనాథం గారు, కస్తూరి గారిని వారి ప్రతి సంవత్సరం కూడా వారిని గుర్తు తెచ్చుకోవటం అనేది ఒక సాంప్రదాయంగా వచ్చింది. ఈ ఆక్వా డెవిల్స్ అనేటువంటి ఒక ఈత ద్వారా చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా వారి శారీరకమైనటువంటి ఆరోగ్యం, మానసికమైనటువంటి ఉల్లాసం కోసం ఇది 100 మందితో ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ నడుస్తూ ఉంది. ఇందులో వారు కీలక పాత్ర వహించేవాళ్ళు. అంతేకాదు అటు వ్యాపార రంగంలో ఉన్న అటు అభ్యుదయ, అదే రకమైనటువంటి సామాజిక సేవలో కూడా వారి కుటుంబ సభ్యులు కూడా దాంట్లో పాత్రదారులు అవుతున్నారు. ఈ సందర్భంగా వారితో అనేక అనుభవాలు ఉన్నాయి. వారిని మరోసారి గుర్తు తెచ్చుకుంటూ వారికి జోహర్లు అర్పిస్తాం. నా పేరు లింగిబిల్ రామకృష్ణ. నేను ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ప్రస్తుతం అధ్యక్షులుగా బాధ్యత నిర్వహిస్తున్నాను. మరి ఈ రోజు కీర్తిశేషులు శ్రీ యార్లగడ్డ రామనాథం, శ్రీమతి కస్తూరి గారుల స్మారక స్పోర్ట్స్ డే ఒక వారం రోజుల నుంచి ఇక్కడ ఆక్వా డెవిల్స్ సభ్యుల కోసం ఈత పోటీలు, వాలీబాల్, షటిల్, బాల్ బ్యాడ్మింటన్, టగ్ ఆఫ్ వార్, బిస్క్ వాకింగ్, జావలిన్ త్రో, డిస్కస్ త్రో ఇలాగా స్పోర్ట్స్ మీట్ ని ఆక్వా డెవిల్స్ సభ్యుల కోసం నడపడం జరిగింది. మరి రామనాథం గారు ఆక్వా డెవిల్స్ లో ప్రతి ఒక్కరికి సుపరిచితులు. ఆయన పెద్దవాళ్ళలో పెద్దవారు, పిల్లలతో కూడా అన్ని వయసుల వారితో కూడా వారు చాలా మమేకమై ఉండేవారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా, ఎంతో ఆప్యాయంగా కుటుంబ పెద్ద పలకరించినట్టుగా పలకరించి, ఏరబ్బాయి ఎలా ఉన్నావు, ఏంటి, కోడలు ఎలా ఉంది, మనోరాలు ఎలా ఉంది, ఇలా ప్రతి ఒక్కరిని, వ్యాపారాలు ఎలా ఉన్నాయి, ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. మరి 2300 మంది సభ్యులతో ఉన్నటువంటి ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆల్మోస్ట్ అందరికీ కూడా ఆయన సుపరిచితులు. వారు వారి జీవితానంతరం వారి శ్రీమతి గారు, వారి ఇద్దరు కూడా వారి మృతదేహాలని ఎన్ఆర్ఐ కాలేజీకి డొనేట్ చేశారు. మరి ఎంతో స్ఫూర్తిదాయకంగా సమాజానికి మంచి చెప్పడమే కాదు, మంచి ఆచరించి చూపించే పెద్ద మనిషి రామనాథం గారు. అలాగే వారి పిల్లలను కూడా అదే క్రమశిక్షణతో పెంచారు. అనేక సమాజ సేవా కార్యక్రమాల్లో భాగంగా వారు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మరి వారి మనవడు కూడా ప్రమోద్ కుమార్, కెప్టెన్ ప్రమోద్ కుమార్, మరి ఐఎన్ఎస్ విక్రాంతికి సెకండ్ కమాండర్ గా ఉండటం, మరి అది దేశభక్తిని కూడా వాళ్ళు చాటుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆర్మీలోకి, నేవీలోకి పంపించడం ద్వారా అనేక రకాలుగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైన రామనాథం గారికి, శ్రీమతి కస్తూరి గారికి ఈరోజు నివాళులు అర్పిస్తూ ధన్యవాదాలు. యార్లగడ్డ రామనాథం గారు, కస్తూరి గారుల స్మారకార్థం ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ స్పోర్ట్స్ మీట్ ఈరోజు జరిగింది. మా తల్లిదండ్రుల గుర్తుగా వాళ్ళ వివాహ వార్షికోత్సవాన్ని మిత్రులందరితో, ఆక్వా డెవిల్స్ మిత్రులు, అలాగే మా బంధుమిత్రులు, అలాగే వివిధ అసోసియేషన్లో ఉన్న మిత్రులందరితో కూడా కలిసి ఒక సంగమం లాగా, చిన్న గెట్ టుగెదర్ లాగా అరేంజ్ చేసాం. ఇదే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కంటిన్యూ చేస్తాం. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే, ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది టౌన్లో 12-15 లక్షల మంది ప్రజలు ఉన్నా కూడా మ్యాక్సిమం మా మెంబర్షిప్ ఇక్కడ వచ్చేప్పటికి 2000 మంది. కానీ రోజు 200 మంది ఈ కృష్ణానది, ఈ పరివాహక ప్రాంతాన్ని ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. దాన్ని పెంపొందించాలనే ఆశయంతో ఈ రకంగా మా ఫాదర్ దీని మీద ఈ స్పోర్ట్స్ మీట్ కూడా పెట్టారు. నమస్తే అండి, నా పేరు యార్లగడ్డ వెంకట రమేష్ కుమార్. ఈరోజు గత వారం రోజుల నుంచి యార్లగడ్డ రామనాథం గారు, కస్తూరి గారి పేర్లన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఆక్వా డెవిల్స్ జరిపాము. దాని సందర్భంగా ఈరోజు అందరికీ బహుమతి ప్రదానం జరుగుతూ ఉంది. మే 17వ తారీఖు మా నాన్నగారి, అమ్మగారి పెళ్లి రోజు. అందుకని ప్రతి సంవత్సరం గుర్తు చేసుకునే విధంగా, అందరికీ కాస్త స్ఫూర్తిదాయకంగా ఉండేదానికి విధంగా మేము మే 17 ప్రతి సంవత్సరం
ఏదో కార్యక్రమం చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ పెట్టాము. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఏంటంటే మా నాన్నగారు అందరికీ ఇక్కడ బాగా పరిచయం, ఆక్వా డెవిల్స్ లో ప్రతి ఒక్కరికి పరిచయం, బాగా పలకరించడం కానీ చేయటం కానీ ఆయన మీద అందరికీ ఆదరాభిమానాలు ఉన్నాయి. ఆయన కూడా అందరితో బాగా కలిసిపోయేవారు. అందరినీ ఎంకరేజ్ చేయడం కోసం ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన కూడా స్విమ్మింగ్ చేయండి ఆరోగ్యంగా ఉంటారని చెప్పి అందరికీ చెప్పి చేస్తూ ఉండేవారు. అందుకని ఆయన్ని ఆ విషయాన్ని అందరి జనంలో తీసుకెళ్ళడం కోసం ఆయన పేరు మీద, మా అమ్మగారి పేరు మీద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కండక్ట్ చేశాము. ఈతల పోటీలు, వాలీబాలు, షటిల్, టగ్ ఆఫ్ వారు, డిస్క్ వాకింగ్, షార్ట్ పుట్, జావలిన్ త్రో ఇట్లా చేశామండి. అందరూ బాగా పాల్గొన్నారు. అందరూ బాగా ఎంకరేజ్మెంట్ బాగుంది. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తామని తెలియజేస్తున్నాము. అందరూ ఇంకా ఎక్కువ పాల్గొని ఆరోగ్యాన్ని అందరూ కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాము. అదే, ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం యార్లగడ్డ రామనాథం గారు, కస్తూరి గారి దంపతుల గురించి మనం స్మరించుకుంటూ ఉంటాం. ఈ రోజు కూడా ఆక్వా డెవిల్స్ ఆవరణలో ఈ సంస్మరణ జరుగుతూ ఉంది. వాళ్ళ జీవితాంతం పురోగమనమైనటువంటి అభివృద్ధికరమైన సమాజాన్ని కోరుకున్నారు. వాళ్ళు మరణించిన తర్వాత కూడా జీవించాలనే ఉద్దేశంతో ఇద్దరూ కూడా వాళ్ళ యొక్క పార్థివ దేహాలను మెడికల్ కళాశాలకి మెడికల్ విద్యార్థుల ఉపయోగార్థం దానం చేయటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మానవ జీవితాల్లో మానవులకు సంబంధించినటువంటి అవయవాలకి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు వైద్య విద్యార్థులు ఈ మృతదేహాల మీద పరీక్షలు చేసి మృతదేహాల నుంచి నేర్చుకునే చాలా ఉంటుంది. అవసరం ఎంతో ఉన్నదని గమనించిన వీళ్ళ ఈ దంపతులు ఇరువురు కూడా వాళ్ళ మృతదేహాలని దానం చేయడం జరిగింది. ఇటువంటి గొప్ప విషయాలని మనందరం ఊరిని స్మరించుకుంటాం కాకుండా మనం కూడా ఆచరించగలిగి ఉండాలి. మనం కూడా సమాజం అనేది పురోగమనం వైపు వెళ్ళాలి తప్పితే తిరోగమనం వైపు కాదని, మనకున్నటువంటి మూఢ నమ్మకాలని, సమాజం తిరోగమనం వైపు వెళ్ళేటువంటి ఆలోచనల్ని మానుకుని పురోగమనం వైపు పోవడానికి అప్పుడు నిజమైనటువంటి నివాళి అవుతుందని చెప్తూ సమాజంలో కూడా ఇటువంటి విషయాలని జాగ్రత్తగా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. శ్రీ కీర్తిశేషులు యార్లగడ్డ రామనాథం, కస్తూరి గారుల 72 వివాహ వసంతాల వేడుకలు వారి కుమారులైనటువంటి యార్లగడ్డ సుబ్బారావు గారు, మిత్రులు అందరూ కలిపి ఇక్కడ ఆక్వా డెవిల్స్ లో విజయవాడే కాదు ఆంధ్రదేశంలోని లోయెస్ట్ కాస్ట్ హెల్త్ క్లబ్ ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే. ప్రకృతి ప్రసాదించినటువంటి కృష్ణమ్మ తల్లితో అనుసంధానమై ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నటువంటి ఈ క్లబ్ లో ఈ రోజు ఆక్వా డెవిల్స్ లో వారి యొక్క ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం మేము అందరం కూడా సంతోషిస్తున్నాం. చాలా ఆనందదాయకంగా అందరికి ప్రైజులన్నీ ఇచ్చారు. ఇంకా మరలా ఇదే రకంగా అందరూ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో తీవ్ర కలకలం రేగింది. కేవలం ఒక గంజాయి ప్యాకెట్ కోసం ఒక యువకుడు ఏకంగా సెల్ టవర్ ఎక్కి హై డ్రామా సృష్టించాడు. ఎర్రగొండపాలెం పట్టణంలోని తిరుమలగిరి కాలనీలో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న హనుమంతు అనే యువకుడు సెల్ టవర్ పైకి ఎక్కి తనకు గంజాయి కావాలంటూ పట్టుబట్టాడు. కింద ఉన్న స్థానికులు, పోలీసులు ఎంత చెప్పినా వినకుండా టవర్ పై ప్రమాదకరంగా ఫీట్లు చేస్తూ భయాందోళనలు సృష్టించాడు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణం తిరుమలగిరి కాలనీలో ఒక్కసారిగా జనం గుమికూడారు. టవర్ పైకి చూస్తూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనికి అంతటికీ కారణం హనుమంతు అనే యువకుడు చేసిన మత్తు నిర్వాకం. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న ఈ యువకుడు స్థానికంగా ఉన్న సెల్ టవర్ పైకి ఎక్కాడు. ఊరికే ఎక్కడం మాత్రమే కాదు, అత్యంత ప్రమాదకరమైన రీతిలో టవర్ అంచులో నిలబడి రకరకాల ఫీట్లు చేయడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులు హనుమంతును కిందకు దిగాల్సిందిగా కోరారు. అయితే ఆ యువకుడు మాత్రం వింత కోరిక కోరాడు. నాకు ఒక గంజాయి ప్యాకెట్ ఇప్పించండి సార్, మీ కాళ్లు పట్టుకుంటా అంటూ టవర్ పై నుంచి కేకలు వేశాడు. గంజాయి ఇస్తేనే కిందకి దిగుతానని మొండికేశాడు. ఒకవేళ ప్రమాదవశాత్తు కింద పడితే ప్రాణాలకే ప్రమాదమని గ్రహించిన పోలీసులు అతడితో అత్యంత చాకచక్యంగా మాట్లాడారు. నచ్చజెప్పి మాటల్లో దించి మెల్లగా కిందకు తీసుకొచ్చారు. టవర్ పై నుంచి సురక్షితంగా కిందకు దించిన వెంటనే పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తు దిగిన తర్వాత అతనికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు పోలీసులు తెలిపారు. ఏదేమైనా గంజాయి కోసం యువకుడు చేసిన ఈ హై డ్రామా స్థానికంగా తీవ్ర చర్చాంశనీయంగా మారింది.
పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామాలపై పడగ విప్పుతున్న బెల్ట్ షాపులపై మహిళలు రణబేరీ మోగించారు. అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న ఒక ఆటోను మహిళలు ధైర్యంగా అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న మద్యం సీసాలను రోడ్డుపై వేసి పగలకొడుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. మద్యం మహమ్మారి వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, యువత చెడుదోవ పడుతుందని మహిళలు కన్నీరు మున్నీరయ్యారు. బెల్ట్ షాపుల అక్రమ దందాపై మహిళా లోకం క్రాంతి వీరులే కదిలింది. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం కండ్రిక గ్రామంలో హైడ్రామా నడిచింది. గ్రామంలోని బెల్ట్ షాపులకు భారీగా మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో స్థానిక మహిళలు ఏకమయ్యారు. మద్యం లోడ్తో వస్తున్న ఆటోను అడ్డగించి సరఫరా చేస్తున్న వ్యక్తిని నిలదీశారు. మద్యం వల్ల కుటుంబాలు, జీవితాలు నాశనం అవుతున్నా మీకు పట్టదా అంటూ మహిళలు ఆగ్రహంతో ఊగిపోయారు. బెల్ట్ షాపుల కారణంగా గ్రామంలో ప్రతిరోజు గొడవలు జరుగుతున్నాయని, చిన్న వయస్సులోనే యువత వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఆటోలో ఉన్న మద్యం సీసాలను బయటకు తీసి నడి రోడ్డుపై పగలగొట్టారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మహిళల నుంచి వివరాలు సేకరించారు. గ్రామంలో ఉన్న బెల్ట్ షాపులను వెంటనే తొలగించి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు గట్టిగా డిమాండ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అక్రమ మద్యం రవాణాపై దర్యాప్తు జరుగుతున్నట్లు ప్రకటించారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 4 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో ఈ అక్రమ రవాణా బయటపడింది. భారత సంతతికి చెందిన అమెరికన్ భారతీయుడి కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా కనిపించడం క్షుణ్ణంగా సోదా చేయగా అతడి ప్యాంట్ లో ప్రత్యేకంగా కుట్టిన లోపలి జోబులో బంగారం బయటపడింది. మొత్తం 115 బంగారు కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు 3,565 గ్రాములు కాగా మార్కెట్ విలువ సుమారు 4 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. నిందితుడిని అదుపులోకి తీసుకుని కస్టమ్స్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. చలానా కాదు, ప్రాణాలే ముఖ్యమంటూ జగ్గయ్యపేట టోల్ గేట్ వద్ద ఇద్దరు ఎస్ఐలు మానవత్వం చాటుకున్నారు. హెల్మెట్ లేని ఇద్దరు సోదరులకు జరిమానా వేయకుండా కౌన్సిలింగ్ ఇచ్చి చైతన్యపరిచారు. పోలీసులు అంటే చలానాలు వేస్తారని అపోహను పటాపంచలు చేస్తూ జగ్గయ్యపేట టోల్ గేట్ వద్ద ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు మానవత్వం చాటుకున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఇద్దరు సోదరులకు జరిమానా వేయకుండా ప్రాణాల విలువను వివరించి చైతన్యపరిచారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఇద్దరు సోదరులను జగ్గయ్యపేట టోల్ గేట్ వద్ద ఎస్ఐలు ఎస్ మణికంఠ, ఆర్ శ్రీనివాసరావు ఆపారు. హెల్మెట్ లేకపోవటాన్ని గుర్తించిన చలానా వేయలేదు. మాకు ఫైన్ ముఖ్యం కాదు, మీ ప్రాణాలు ముఖ్యం, క్షేమంగా ఇంటికి వెళ్ళండి అంటూ సోదరుల్లా కౌన్సిలింగ్ ఇచ్చారు. హెల్మెట్ తెచ్చే వరకు 10 నిమిషాలు అక్కడే ఉండి ప్రాణాల విలువ వివరించారు. పోలీసులు అంటే చలానాలే కాదు, ప్రజల క్షేమం కోరేవారు ఉన్నారని ఈ ఘటన నిరూపించింది. మానవత్వం చాటుకున్న ఎస్ఐలు, సిబ్బందికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థాన పాలక మండలి ఈవోల నిర్లక్ష్యం కారణంగా భక్తుల భద్రత గాలిలో దీపంలా మారిందని దేవస్థానం మాజీ చైర్మన్ కర్నాట రాంబాబు ఎద్దేవా చేశారు. మెట్ల మార్గంలో గుంటూరుకు చెందిన చిన్నారి స్నేహపై స్లాబ్ పెచ్చులు ఊడిపడి గాయపడటం అధికారులు బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రమాద సమయంలో కనీసం ప్రథమ చికిత్స అందించే డాక్టర్లు గాని, అంబులెన్స్ గాని అందుబాటులో ఉండడం లేదని ఆరోపణలు చేశారు. శనివారం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయంలో మాజీ దుర్గగుడి పాలక మండలి చైర్మన్ కర్నారి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుడి ఈవో పాలక మండలి బాధ్యత రాహిత్యంపై మండిపడ్డారు. భక్తుల భద్రత గాలికి వదిలేశారని ఆరోపణలు చేశారు. అమ్మవారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో దేవస్థానంలో పారిశుద్ధ్యం కొరపడిందన్నారు. పారిశుద్ధ్య కాంట్రాక్టర్ వ్యవహారంలో భారీగా అవినీతి జరుగుతోందని, గతంలో 157 మంది ఉన్న సిబ్బందిని ప్రస్తుతం 194 మందికి పెంచినా క్షేత్రస్థాయిలో పరిశుభ్రత కరువైందన్నారు. ఒకే ఏజెన్సీకి 7 ప్రధాన ఆలయాల పారిశుద్ధ్య కాంట్రాక్టులు కట్టబెట్టడం వెనుక మతలబు ఉందని, పద్మావతి శానిటేషన్ ఏజెన్సీపై విచారణ జరిపి వెంటనే దానిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్ పై చైర్మన్ కుమారుడు చేయి చేసుకోవడాన్ని ఖండిస్తూ ప్రస్తుత పాలక మండలి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అందరికీ నమస్కారం. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి నందు గత 2 సంవత్సరాల నుంచి కూడా అక్కడ జరుగుతున్నటువంటి పాలక మండలి కానీ అలాగే ఈవో నిర్లక్ష్యం కానీ, ఆ నిర్లక్ష్యం ఎక్కడ దాకా వచ్చింది అని అంటే, నిన్న గుంటూరు నుంచి చిన్నారి స్నేహ ఆ పాప తల్లిదండ్రులతోటి కలిసి మెట్ల పూజ మార్గంలో మెట్ల పూజ చేసుకుంటూ శుక్రవారం పూట అమ్మవారి దేవస్థానానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ మార్గంలో స్లాబు పెచ్చులు పైన ఇచ్చిపోయి ఉన్నటువంటి స్లాబు పెచ్చులు కూడా కనీసం ఈఓ గారు కానీ, పాలక మండలి చైర్మన్ కానీ, పాలక మండలి సభ్యులు కానీ వీళ్ళెవరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ వెళ్ళి పర్యవేక్షణ లేదు. వీరు ఎవరూ కూడా బాధ్యత లేదు. భక్తుల పట్ల సేవ చేయాలనే ఆలోచన లేదు. అలా చేస్తున్నట్టయితే ఆ ప్రమాదం జరిగి ఉండేదా అని చెప్పిన మేము అడుగుతున్నాం. అసలు ఆ పెచ్చు కూడా మనం చూసాం పేపర్లో కానీ, ఈ రోజున సోషల్ మీడియాలో కానీ ఎంత పెచ్చు పడింది తల మీద. సరే, ఆ పెచ్చు పడిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది హఠాహుటిన ప్రథమ చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు. అమ్మవారి దేవస్థానంలో మేము 2 డాక్టర్లు పెట్టామని చెప్పానని చెప్తున్నటువంటి యువ గారు, ఆ డాక్టర్లు ఏం చేస్తున్నారు, వాళ్ళు అందుబాటులో ఉంటున్నారా లేదా? భక్తులు శనివారం, శుక్రవారం, ఆదివారం 50,000 నుంచి 70,000 మంది దాకా భక్తులు వస్తారు. వారి యోగక్షేమాలు కానీ, అలాగే ఇలాంటి ప్రమాదాలు జరిగినా కూడా వెంటనే డాక్టర్స్ కానీ, ఎవరన్నా కానీ, అంబులెన్స్ కానీ అందుబాటులో ఉంచుకోవాలి అని చెప్పినని ఎప్పుడన్నా మీరు పర్యవేక్షణ చేశారా? అదేవిధంగా పాలక మండలి సభ్యులు కూడా ఎవరు కూడా కనీసం అక్కడ ఏ వసతులు ఉన్నాయి, భక్తులకి కావలసినటువంటి సౌకర్యాలు జరుగుతున్నాయా లేదా? కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజలను వంచిస్తూ ధరల భారంతో బలిపశువులను చేస్తోందని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు విమర్శించారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై ధరల యుద్ధాన్ని ప్రకటించారని మండిపడ్డారు. ఆదివారం కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా సిపిఐ పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆటోను తాళ్లతో లాగుతూ వినూత్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ పెట్రోల్ ధర లీటర్కు 3.40, డీజిల్ ధర 3.30 చొప్పున అన్యాయంగా పెంచారన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగిపోయి దేశ చమురు నిక్షేపాలను, ప్రజలు ఆస్తులను అంబానీ, అదానీలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రంలోని కేజీ బేసిన్ చమురు, గ్యాస్ నిక్షేపాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన 50% వాటా గురించి చట్టం చెబుతున్నా కూటమి ప్రభుత్వం అంబానీ ప్రయోజనాల కోసం మౌనంగా ఉంటోందన్నారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఏకమై సహజ సంపదను కాపాడుకోవడానికి పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీ మోడీ ప్రభుత్వం భారతదేశ ప్రజల్ని వంచిస్తుంది, మోసగిస్తుంది. మా ప్రభుత్వంలో ధరలు పెరగు, అచ్చేదీని మంచి రోజులు తీసుకొస్తుందని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు అవగానే మరి భారతీయులందరి మీద వీరబాదుడు బాదారు. అమెరికా సామ్రాజ్యవాదం, ఇరాన్ మీద యుద్ధం చేసి మరి చమురు నిక్షేపాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుంటే మోడీ ప్రభుత్వం ఆ సామ్రాజ్యవాద అమెరికాకి లొంగిపోయి భారతీయుల మీద ధరల యుద్ధాన్ని ప్రకటించింది. గ్యాస్ ధరల్ని విపరీతంగా పెంచేశారు. మరియు ఈ యుద్ధం పేరుతో అన్ని రకాల నిత్యావసర వస్తువులు, పసిపిల్లలు తాగే పాలు కాడి నుంచి సాధారణ ప్రజలు వాడే అన్ని రకాల వస్తువులన్నీ కూడా విపరీతంగా పెంచేసిన చాలక మరి లీటర్కి డీజిల్ 3.30,
పెట్రోలు ₹3.40 చొప్పున ఈరోజు అన్యాయంగా పెంచేశారు. ఎవరు భయపడద్దు, మన భారతదేశంలో చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి, ఆందోళన చెందొద్దు, పుకారులు నమ్మొద్దు అని చెప్పినటువంటి ఈ మోడీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడేం సమాధానం చెప్తారు అంటే, ఈరోజు ప్రజల్ని వంచి మోసగించడం తప్ప, అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగిపోవడం తప్ప, ఆదాని అంబానీకి దేశంలో ఉన్నటువంటి చమురు నిక్షేపాలని, ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టడం తప్ప ఇచ్చిన మాట మీద నిలబడే లక్షణం మీకు లేదా? ప్రజలకి చెప్పిన మాటని అమలు చేసే చిత్తశుద్ధి మీకు లేదా? మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కేజీ బేషన్ లో దొరుకుతున్న TG6 లో ఉన్నటువంటి మరి చమురు నిక్షేపాలని, గ్యాస్ నిక్షేపాలని అంబానీకి కారు చౌకగా కట్టబెట్టేస్తే మన రాష్ట్రానికి 50% వాటా ఇవ్వాలని చట్ట నిబంధనలు ఉన్నా గానీ అమలు చేయకపోతే ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, గతంలో జగన్మోహన్ రెడ్డి, మోడీ ఆదేశాల మేరకు అంబానీకి లొంగిపోతారా? మరోవైపు ఈ ప్రభుత్వంలో అందరినీ దగా చేయడమే. నీట్ పేపర్లు దగా, విద్యార్థుల యొక్క జీవితాల్ని బలిపశువులు చేస్తున్నారు, ఎరువుల ధరలు పెంచి రైతుల్ని బలిపశువులు చేస్తున్నారు, కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికుల్ని బలిపశువులు చేస్తున్నారు, దేశ ఆస్తులను అమ్మేసి దేశ ప్రజల్ని బలిపశువులు చేస్తున్నారు. అంటే మోడీ ఈరోజు అంబానీ, ఆదాని, ట్రంప్ సామ్రాజ్యవాద కంపెనీల లాభాల కోసం భారతీయులందరినీ బలిపశువులుగా మారుస్తున్న ఈ పరిస్థితుల్లో మరి భారతీయులందరూ కుల మతాలకు అతీతంగా ఈ అధిక ధరల భారాలకు వ్యతిరేకంగా మరి సహజ సంపద అయినటువంటి చమురు నిక్షేపాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెందే విధంగా పోరాటాలకి కలిసి రావాలి. ఈ ధరల మంటల్లో ఈ మోడీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మాడి మసైపోవాలని సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మా పోరాటాన్ని మునుముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. గాజువాకలో వీధి కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడిని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పరామర్శించారు. బాలుడి ఒంటిపై ఉన్న గాయాలను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన ఆయన మెరుగైన వైద్యం అందించాలని వైద్య బృందాన్ని కోరారు. నగరంలో వీధి కుక్కల నివారణకు మున్సిపల్ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలో వీధి కుక్కల దాడి తీవ్ర కలకలం రేపింది. 86వ వార్డు పరిధిలోని దువ్వాడ ఫేజ్ 2 పార్క్ లో ఆడుకుంటున్న ఒక చిన్నారిపై వీధి కుక్కలు గుంపుగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘోర ఘటన పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒళ్లంతా లోతైన గాయాలతో ప్రస్తుతం రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో అత్యవసర చికిత్స పొందుతున్న బాలుని ఈ రోజు ఎమ్మెల్యే పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అందిస్తున్న వైద్య సేవలను అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తీవ్ర ఆందోళనలో ఉన్న బాలుడి తల్లిదండ్రులకు ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాలుడికి అవసరమైన పూర్తి వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందేలా తక్షణ చర్యలు తీసుకుంటారని ఆయన హామీ ఇచ్చారు. సమాజ సేవలో వైఎస్ఆర్ చారిటీస్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. గుంటూరు జిల్లా పెదకాకాని తోట చర్చికు వచ్చిన దివ్యాంగుల కష్టాలను చూసి ఆ సంస్థ చైర్మన్ ఎలమంచలి జయప్రకాష్ తక్షణమే స్పందించారు. భక్తుల ఇబ్బందులను తొలగించేందుకు వైఎస్ఆర్ చారిటీస్ తరపున 10 వీల్ చైర్లను చర్చి నిర్వాహకులకు అందజేశారు. గుంటూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెదకాకాని తోట బైబిల్ మిషన్ చర్చ్ మానవత్వానికి వేదికైంది. వైఎస్ఆర్ చారిటీస్ చైర్మన్ ఎలమంచలి జయప్రకాష్ మరియమాత తల్లి దర్శనార్థం చర్చిని సందర్శించారు. ఆ సమయంలో దైవ దర్శనానికి వచ్చిన వికలాంగులు రాకపోకల కోసం తీవ్రంగా ఇబ్బంది పడటాన్ని ఆయన గమనించారు. దివ్యాంగుల అవస్థలపై తక్షణమే స్పందించి జయప్రకాష్ వైఎస్ఆర్ చారిటీస్ తరపున 10 వీల్ చైర్లను అక్కడికక్కడే చర్చి యాజమాన్యానికి అందజేశారు. ఇకపై చర్చికి వచ్చే వికలాంగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దైవ దర్శనం చేసుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ ఉదార కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రిటైర్డ్ డీజీపీ పూనం మాలకొండయ్య, రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ నాగరాజు, మాజీ గొల్లపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ నూతక్కి రాంప్రసాద్, కొల్లి రవి, తుమ్మల శివరామకృష్ణ, మధు బోసుబాబు, కొల్లి అజయ్, కొల్లి వేణు, టి రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు. సురక్షిత సమాచార మార్పిడి, సైబర్ రెసిలియన్స్ దేశ భవిష్యత్తుకు అత్యంత కీలకమని సీఎం వెల్లడి. వైభవంగా ముగిసిన ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ మీట్ 2026. విజేతలకు ఘనంగా బహుమతుల ప్రదానోత్సవం. క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యమని అసోసియేషన్ ప్రతినిధులు పిలుపు. గంజాయి కోసం సెల్ టవర్ ఎక్కిన యువకుడు. గంజాయి ప్యాకెట్ ఇస్తేనే కిందకు దిగుతానని యువకుడి హైడ్రామా. గంజాయి కోసం ప్రాణాలను పణంగా పెట్టిన మత్తుబాబు.
మద్యంపై మహిళల రణబేరి. అక్రమ మద్యం ఆటోను అడ్డుకున్న కన్యక గ్రామ మహిళలు. నడి రోడ్డుపై మద్యం సీసాలు పగలకొట్టి మహిళల ఉగ్రరూపం. ARTV న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. ARTV తెలుగు.